డీటెయిల్స్ చూస్తే మాచర్ల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. పరారీలో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి బ్రదర్స్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్న పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎయిర్పోర్ట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్లు నమోదైంది. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్లతో కేసు నమోదు చేయగా ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్లతో పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సహా ఆ వాహనాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు పోలీసులు. పిన్నెల్లిపై 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా ఇందులో 3 సెక్షన్ల కింద 2 ఏళ్లు, 1 సెక్షన్ కింద 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకంపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో తన మనుషులతో కలిసి పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి అందరూ చూస్తుండగానే ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనిపై పోలింగ్ సిబ్బంది, పోలీసులు కూడా ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు. పైగా గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం పగలగొట్టారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే వీడియో వెలుగులోకి రావడంతో ఈసీ సీరియస్ అయింది. ఈవీఎం ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించిన మహిళలను కూడా పిన్నెల్లి దుర్భాషలాడుతూ హెచ్చరించారు. పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటన పల్నాడు జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ లో, సీఈఓ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ లో కూడా సీసీ కెమెరా విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అయినా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఈసీ ప్రశ్నిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని ఫిర్యాదు చేయడంపై అనుమానం వ్యక్తం చేసింది సీఈసీ. అందరూ కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ఆరా తీస్తుంది. కేసులో పిన్నెల్లి పేరు లేకపోవడంపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లోకి వచ్చిన వెంటనే సిబ్బంది నమస్కారం చేశారు. ఈవీఎం పగలగొడుతున్నప్పుడు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ పక్కనే ఉన్నారు. అయినా సరే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఎలా ఫిర్యాదు చేశారంటూ ఇప్పుడు విపక్ష నేతలు నిలదీస్తున్నారు. సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అవుతుంటే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎందుకు గమనించలేదని ప్రశ్నిస్తున్నారు. సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో మాచర్ల రిటర్నింగ్ అధికారి, జోనల్ అధికారులతో పాటు ప్రిసైడింగ్ అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఈసీ ప్రశ్నించింది. వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎఫ్ఐఆర్ కాపీ ఏబిఎన్ కు చిక్కింది. ఈ ఘటనపై పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. 2 రోజుల పాటు పోలీసులు కోరినా ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు ఇవ్వలేదు. 13వ తేదీ ఘటన జరిగితే ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో 15వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని సెక్షన్లు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ వద్ద ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవడంతో పాటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉచ్చిబిగిస్తోంది. అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఇంకా మరికొన్ని సంఘటనలకు సంబంధించి కూడా సమాచారం సేకరించి కొత్త ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేస్తున్నారు. ఇందులో పలు కీలక సెక్షన్లను కూడా పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న పిన్నెల్లి బ్రదర్స్ ఈ రోజు హైదరాబాద్ లో ఉండి అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి వరకు పరారైనట్టు తెలుస్తుంది. ఈ పరారవుతున్న పిన్నెల్లి బ్రదర్స్ ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి సమీపంలోని కంది వద్ద ఆయన ఆ వాహనాన్ని, డ్రైవర్ ని, మొబైల్ ని, మొత్తం కాన్వాయ్ ని కూడా నిలిపివేసి వేరే కారులో పరారయ్యారని చెప్పి కూడా పోలీసులకు సమాచారం అందింది. అయితే పిన్నెల్లి బ్రదర్స్ మూవ్మెంట్ ను ట్రాక్ చేస్తున్న పోలీసులు అతను బీదర్ వైపు వెళ్తున్నాడు అని చెప్పి కూడా సమాచారం అందుకున్నారు. అయితే అతను విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందడంతో ఏపీ పోలీసులే అలర్ట్ అయ్యి వెంటనే తెలంగాణ డీజీపీతో మాట్లాడటమే కాకుండా కొద్దిసేపటి క్రితం మహారాష్ట్ర డీజీపీతో కూడా మాట్లాడినట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి బ్రదర్స్ ను అరెస్ట్ చేసేందుకు, అదేవిధంగా అతను విదేశాలకు పారిపోకుండా చూసేందుకు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. అయితే వీసా అక్కర్ లేకుండా విదేశాలకు వెళ్లే కొన్ని దేశాలకు వీసా అక్కర్ లేకుండా విదేశాలకు వెళ్ళవచ్చు. అందువలన అటువంటి దేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆయా ఎయిర్పోర్టుల్లో ఉండే పోలీస్ అధికారులతో పాటు అదేవిధంగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఉండే పోలీస్ అధికారులను కూడా అలర్ట్ చేయడంతో పాటు ఏదైతే బృందం ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ ను వెంటాడుతుందో అదే బృందాన్ని మా బీదర్ వైపు వెళ్ళాలి అని చెప్పి ఆదేశించినట్టు తెలిసింది. మరికొన్ని బృందాలు హైదరాబాద్ లో ఉండటంతో ఈ బృందాలను కూడా మహారాష్ట్రకు పంపిస్తున్నారు. అవసరమైతే మధ్యాహ్నం నుంచి ఎయిర్ అక్కడికి మహారాష్ట్ర వెళ్లాలని కోరినట్టు తెలిసింది. అదేవిధంగా మహారాష్ట్రతో పాటు తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు సమన్వయం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పిన్నెల్లిని అదుపులో తీసుకోవాలి అని చెప్పి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పిన్నెల్లి మూవ్మెంట్ కు సంబంధించి పోలీసులు చేస్తున్న వ్యూహాన్ని ఎప్పటికప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కి కొంతమంది పోలీస్ అధికారులు ఇప్పటికీ చేరవేస్తున్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. దీంతో వీరిపై ఇటువంటి వాటిపై కూడా నిఘా విధించారు. అదేవిధంగా లుకౌట్ నోటీస్ జారీ చేయడంతో ఆయన ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది అని చెప్తున్నారు. బట్ ఎక్కడైనా సరే ఆయన మహారాష్ట్రలోనే తలదాచుకునే బీదర్ గాని ఆ తర్వాత ప్రాంతంలో కానీ తలదాచుకునే అవకాశం ఉండటంతో ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం అటువైపు దృష్టి సారించింది. అదేవిధంగా పిన్నెల్లి అరెస్ట్ నేపథ్యంలో మాచర్లలో మళ్ళా ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ కూడా అక్కడికి వెళ్లి మకాం వేసినట్టు తెలిసింది. ఎవరైనా అల్లర్లకు కానీ ఘర్షణలకు కానీ దిగితే సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చినట్టు కూడా, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే పిన్నెల్లి బ్రదర్స్ కు సంబంధించి మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ మాట్లాడుతూ ఆయనపై పలు సెక్షన్ల కింద ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ యాక్ట్ తో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు ఆయనకి మాచర్ల నియోజకవర్గంలోని మరికొన్ని ప్రాంతాల్లో అంటే కారంపూడిలో గాని, పేట సన్నిగళ్లలో గాని, అదేవిధంగా కల్లకుంట, పాల్వాయి గేటు ఇటువంటి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలన్నిటికీ సంబంధించి కూడా మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లో కొత్త సెక్షన్లు చేసేందుకు కోర్టులో మెమో పడేసి అక్కడి నుంచి అనుమతి తీసుకొని ఈ రోజు సాయంత్రంలో కొత్త సెక్షన్లు కూడా చేర్చాలి అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే పిన్నెల్లి బ్రదర్స్ పరారవుతుండటంతో వాళ్ళని వెంబడించే పనిలో ఇప్పుడు ఏపీ పోలీస్ యంత్రాంగం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.